ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్టు చేసి రిమాండ్కు పంపడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు చట్ట వ్యతిరేకమని వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసి మర్నాడు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ నెల 28 వరకు రిమాండ్కు పంపింది. కాగా కేజ్రీవాల్ తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ను సుప్రీం తిరస్కరించడంతో కేజ్రీవాల్ తన పిటిషన్ను చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు. తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ గతంలోనే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మధ్యంతర రక్షణ కావాలని కోరినందువల్ల తన అరెస్టుపై హైకోర్టుని ఆశ్రయించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు న్యాయవర్గాలు తెలిపాయి. అయితే ఆయన పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. హోలీ సెలవు తర్వాత బుధవారం కోర్టు పునఃప్రారంభమైనప్పుడు ఈ పిటిషన్ను విచారణకు లిస్టింగ్ చేయనున్నారు. ఢిల్లీ మద్యం విధానాన్ని కేజ్రీవాల్ రూపొందించారని, కొన్ని ప్రైవేటు కంపెనీలకు లాభాల్లో వాటా ఇచ్చేందుకు ఆయన కుట్ర పన్నారని ఈడీ ఆరోపణలు చేసింది. ఏ జైలు తనను బంధించలేదని, త్వరలో తాను జైలు నుంచి బయటకొచ్చి ప్రజలకు చేసిన వాగ్దానాల్ని నెరవేరుస్తానని కేజ్రీవాల్ ఒక సందేశంలో పేర్కొన్నారు. తాను జైల్లో ఉన్నా దేశానికి సేవ చేస్తూనే ఉంటానని కేజ్రీవాల్ చెప్పారు. జైలుకు వెళ్లినంత మాత్రాన సామాజిక సంక్షేమ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పని ఆగకూడదన్నారు. ఎన్నో శక్తులు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని, మనం అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల్ని గుర్తించి ఓడించాలని పిలుపునిచ్చారు. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా అప్రూవర్ గా మారతానని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. కేజ్రీవాల్ కు ఆయన టీంకు సంబంధించిన విషయాలను బయటపెడతానని హెచ్చరించారు. పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్నప్పుడు విలేకరులతో మాట్లాడారు. కేజ్రీవాల్ కు తిహార్ జైలుకు స్వాగతం పలుకుతున్నానని వ్యాఖ్యానించాడు. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసుతో అరెస్టైన సుకేష్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు.